ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। तामुत्तीर्य व्रजपरिचितभ्रूलता विभ्रमाणां पक्ष्मोत्क्षेपात् उपरि विलसत्कृष्णशारप्रभाणां कुन्दक्षेपानुगममधुकर श्रीमुषामात्मबिम्बं पात्रीकुर्वन् दशपुरवधू नेत्रकौतूहलानाम् तामुत्तीर्य व्रजपरिचितभ्रूलता विभ्रमाणां तामुत्तीर्य व्रजपरिचितभ्रूलता विभ्रमाणां तामुत्तीर्य व्रजपरिचितभ्रूलता विभ्रमाणां पक्ष्मोत्क्षेपादुपरि विलसत्कृष्णशारप्रभाणाम् पक्ष्मोच्छेपादुपरि विलसद् कृष्णशारप्रभाणां पक्ष्मोच्छेपदुपरि पक्ष्मोक्षेपदुपरि विलसत्कृष्णशारप्रभाणां कुन्दक्षेपानुगममधुकर श्रीमुषामात्मबिम्बम् कुन्दक्षेपानुगमधुकरश्रीमुषामात्मबिम्बं श्रीमुषामात्मबिम्बम् पात्रीकुर्वन् दशपुरवधू नेत्रकौतूहलानाम् पात्रीकुर्वन् दशपुरवधूनेत्रिकौतूहलानाम् ताम् उत्तीर्य व्रज परिचितभ्रूलता विभ्रमाणां पक्ष्मोत्क्षेपात् उपरि विलसत् कृष्णशारप्रभाणां कुन्दक्षेपानुगमधुकरश्रीम् श्रीमुषां वరకు ఒకటి कुन्दक्षेपानुगमधुकरश्रीमुषाम् आत्मबिम्बं पात्रीकुर्वन् दशपुरवधू नेत्रकौतूहलानां पात्रीकुर्वन् दशपुरवधू नेत्रकौतूहलानां व्रज त्वं व्रज हे मेघ त्वं व्रज कं व्रज నోచితే ఇక్కడ కామ్ లేదు తాముత్తీర్య వ్రజ తాముత్తీర్య వ్రజ కిం కుర్వన్ వ్రజ उत्तीर्य पात्रीकुर्वन् व्रज केषां पात्रीकुर्वन् दशपुरवधूनेत्रकौतूहलानां पात्रीकुर्वन् व्रज आत्मबिम्बं पात्रीकुर्वन् व्रज
ఆత్మబింబం పాత్రీకుర్వన్ వ్రజ. కేషాం ఆత్మబింబం పాత్రీకుర్వన్. అయిపోయింది. దశపుర వధూ నేత్ర కౌతూహలానాం ఆత్మబింబం పాత్రీకుర్వన్ వ్రజ. దశపుర వధూ నేత్ర కౌతూహలానాం ఆత్మబింబం పాత్రీకుర్వన్ వ్రజ. ఆత్మబింబం పాత్రీకుర్వన్ వ్రజ. కథం భూతానాం దశపుర వధూ నేత్ర కౌతూహలానాం. కాదు, శ్రీముషాం కుందక్షేపానుగమధుకర శ్రీముషాం ఉపరి విలసత్ కృష్ణశార ప్రభాణాం పరిచిత భ్రూలతా విభ్రమాణాం. కాబట్టి ఇక్కడ పరిచిత భ్రూలతా విభ్రమాణాం పక్ష్మోత్క్షేపాతు ఉపరి విలసత్ కృష్ణశార ప్రభాణాం కుందక్షేపానుగమధుకర శ్రీముషాం దశపుర వధూ నేత్ర కౌతూహలానాం ఆత్మబింబం పాత్రీకుర్వన్ వ్రజ. సో మొత్తం వస్తే ఎలా వస్తుంది? తాముత్తీర్య, హే మేఘ, తాముత్తీర్య పరిచిత భ్రూలతా విభ్రమాణాం పక్ష్మోత్క్షేపాత్ ఉపరి విలసత్ కృష్ణశార ప్రభాణాం కుందక్షేపానుగమధుకర శ్రీముషాం దశపుర వధూ నేత్ర కౌతూహలానాం ఆత్మబింబం పాత్రీకుర్వన్ వ్రజ. హే మేఘ, తాం ఉత్తీర్య పరిచిత భ్రూలతా విభ్రమాణాం పక్ష్మోత్క్షేపాద్ ఉపరి విలసత్ కృష్ణశార ప్రభాణాం కుందక్షేపానుగమధుకర శ్రీముషాం దశపుర వధూ నేత్ర కౌతూహలానాం ఆత్మబింబం పాత్రీకుర్వన్ వ్రజ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, తామంటే వెనకాల చర్మణ్వతి నది వచ్చింది. ఆ చర్మణ్వతి నదిని దాటి ఏం చెప్తున్నాడు అని అంటే, చర్మణ్వతి నదిని దాటి కొంచెం టువర్డ్స్ నార్త్ వెళ్ళు అని చెప్తున్నాడు. ఆ చెప్పడంలో కూడా ఎలా వెళ్తున్నాడు అంటే, నువ్వు వెళ్తూ ఉంటే కింద కొంతమంది స్త్రీలు నిన్ను చూస్తూ ఉంటారు, వాళ్ళు నిన్ను చూస్తూ ఉండంగా వెళ్ళు. అంటే ఆ నార్త్ టువర్డ్స్ నార్త్ లో ఉన్న ప్రదేశంలో ఉన్నటువంటి అందమైన స్త్రీలు నిన్ను చూస్తూ ఉంటారు, వాళ్ళ చూపులకి నువ్వు విషయం అవుతూ ఉండంగా వెళ్ళు. ఇది సింపుల్ గా చెప్పాలంటే. ఇప్పుడు స్త్రీలు అనగానే ఊరికే వదలరు కదా. సో స్త్రీలు అంటే ఎట్లా ఉన్నారు, వాళ్ళ అందం ఎలా ఉంది అనేది ఇక్కడ విశేషణాలన్నీ కూడా దాని చుట్టూతా తిరుగుతున్నాయి. సో ఇప్పుడు ఏమన్నారు? ఆత్మబింబం పాత్రీకుర్వన్ వ్రజ. సో ఆత్మబింబం అంటే ఏంటి? నువ్వు నీ బింబాన్ని అంటే ఏంటి? నిన్ను పాత్రీకుర్వన్ వ్రజ అంటే నువ్వు పాత్రం అవ్వటం అంటే ఇక్కడ ఏంటి? వాళ్ళ చూపులకి విషయం అవుతూ అని అర్థం. అంటే బీయింగ్ సబ్జెక్ట్ టు దేర్ ఏంటది గ్లాన్స్ అనాలా, గేజ్ అనాలి. అంటే పాత్రి అంటే ఇక్కడ మన వెసల్ అనే అర్థం. వెసల్ అనే అర్థం కాదు ఇక్కడ, అదే చెప్తున్నాను. బీయింగ్ సబ్జెక్ట్ టు అంటే బీయింగ్ సబ్జెక్ట్ టు దేర్ గేజ్ అని అనుకోవచ్చు. గేజ్ అంటే చూడటమే కదా. సో దేన్ని చూస్తున్నారు? సో దట్ ఈస్ ది సబ్జెక్ట్ ఆఫ్ ది గేజ్.
ఇక్కడ వాళ్ళ చూపులకి నువ్వు విషయం అవుతూ వెళ్ళు అంటే ఏంటి, వాళ్ళు నిన్ను చూస్తూ ఉండగా వెళ్ళు అని అర్థం. లేకపోతే నువ్వు వెళ్తూ ఉంటే కింద వాళ్ళు నిన్ను చూస్తూ ఉంటారు అని అర్థం. సో వాళ్ళ గేజ్ ఎలా ఉంది అని అంటే పరిచిత భ్రూలతా విభ్రమాణం అంటే భ్రూలత. భ్రూ అంటే ఏంటి? భ్రూ అంటే ఐబ్రోస్ అనమాట. భ్రూహు అంటే భ్రూలతా ఇవ, భ్రూహు లతా ఇవ అంటే ఈ ఐబ్రోస్ ఎలా ఉన్నాయిట, లతల లాగా ఉన్నాయి, తీగల లాగా ఉన్నాయి. అవి పరిచితము అని అంటే ఉన్నవి, అంటే పరిచితము అని అంటే అక్కడ ప్రసిద్ధంగా అంటే ఆ ఏరియాలో ఉండే స్త్రీల యొక్క భ్రూలతలు చాలా బాగుంటాయని అర్థం తీసుకోవాలి. అలాగే విభ్రమము అంటే గనక వాటి యొక్క కదలిక, విభ్రమము అంటే ఇక్కడ అంటే ఇప్పుడు నువ్వు చూపులు చూస్తూ ఉంటే ఖచ్చితంగా కనుబొమ్మలు అక్కడ ఉంటాయి కదా. సో ఈ కనుబొమ్మలు, ఈ లతలలాగా ఉన్నటువంటి కనుబొమ్మల యొక్క కదలిక ఒక శోభనిస్తుంది. అటువంటి శోభ కలిగినటువంటి చూపులకి అని అర్థం. అలాగే ఇంకా ఎలా ఉన్నాయట, చూపులు అనగానే వస్తుంది ఫస్ట్ కనుబొమ్మలేని, నెక్స్ట్ కను రెప్పల గురించి చెప్తున్నారు. సో ఇక్కడ కూడా పక్ష్మ ఉత్క్షేపాత్, పక్ష్మోత్క్షేపాత్. పక్ష్మము అని అంటే ఏంటి అని అంటే ఐలిడ్, కను రెప్ప. అది కదల్చటం వలన ఉపరి విలసత్ కృష్ణశార ప్రభాణం అంటే బాగా ఇక్కడ ఇప్పుడు ఆ కను రెప్పలు నల్లగా ఉంటాయి కదా, ఒక్కొక్కసారి లైట్ ఒక రకంగా పడితే అక్కడ మనకి రెయిన్బో కలర్స్ కూడా తెలుస్తూ ఉంటాయి కదా. కానీ దానిలో నలుపు ఎక్కువ ఉంటుంది, మిగతా కూడా అలా చూచాయిగా కనిపిస్తూ ఉంటాయి. సో దీనిని మనసులో పెట్టుకోవాలి. ఇక్కడ ఉపరి విలసత్ కృష్ణ శార ప్రభాణం. ఉపరి విలసత్ అంటే ఉపరి ఏంటంటే పైన అంటే కనుబొమ్మల కదల్చడం వల్ల ఆ కనుబొమ్మలు కనురెప్పలు ఉన్నటువంటి అంటే కనురెప్పలు వాల్చటం వల్ల ఆ కనురెప్పలు ఉన్నటువంటి పై భాగంలో విలసత్ అంటే ఉన్నటువంటి కృష్ణ శార ప్రభాణం. శారము అని అంటే మల్టిపుల్ కలర్స్ అని అర్థం, చిత్రవర్ణము అని అంటారు. అంటే ఏంటి, రెయిన్బో కలర్స్ అని తీసుకో మనకి ప్రస్తుతానికి ఒక రెఫరెన్స్ కోసం. దానిలో కృష్ణము అని చెప్పడం వల్ల ఏంటంటే ప్రొడామినెంట్లీ బ్లాక్, యట్ దేర్ ఆర్ మల్టిపుల్ కలర్స్. అటువంటి ప్రభ అంటే అటువంటి ప్రభ అంటే ఏంటి, అందం లేకపోతే ఇక్కడ వెలుగు కలిగినటువంటి అని అర్థం. ఓకే, వెలుగు కలిగినటువంటివి ఆ గేజెస్ అంటే ఆ చూపుకి ఇది కూడా ఇంకొక ఇదనమాట. అలాగే కుందక్షేపానుగమధుకర శ్రీముక్షాం. అలాగే ఈ కనురెప్పలు చూపులు అని ఎప్పుడైతే వస్తాయో వీటికి దాన్ని ఏమంటారు, ఆడవాళ్ళు కనురెప్పలని చాలా ఫాస్ట్గా ఇచ్చేస్తారు అని అంటారు. అది చేసేటప్పుడు ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు కనులు మామూలుగా దేంతో పోలుస్తారు, పుష్పాలతో, కమలములతో పోలుస్తారు కదా, పంకజదళాయతాక్షి అని ఇట్లాంటివి ఉన్నాయి కదా. సో ఆ కను ఇప్పుడు పూలు రాగానే పూల చుట్టూతో ఏం తిరుగుతూ ఉంటాయి, భ్రమరములు తిరుగుతూ ఉంటాయి తీగలు. సో వాళ్ళు ఎప్పుడైతే ఇలా కళ్ళని రెప్పలు వాలుస్తూ ఉంటారో అప్పుడు అది ఎలా అనిపిస్తుందంటే అంటారు మామూలుగా ఈ మంచి పుష్పముల చుట్టూ భ్రమరములు తిరుగుతుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అని అంటారు. ఎందుకు ఫాస్ట్ గా భ్రమరములు కూడా వాటి రెక్కలు ఫాస్ట్ గా కొట్టుకుంటూ ఫాస్ట్ గా తిరుగుతూ ఉంటాయి కదా. సో దానితో పోల్చడం మనకు ఉంటుంది. సో ఈ గేజ్ ఎలా ఉందిట, కుంద క్షేపానుగ మధుకర శ్రీముషాం. కుందము అని అంటే ఏంటి అని అంటే పుష్పము, కుంద పుష్పము. ఓకే, క్షేపానుగము, క్షేపము అని అంటే కనుక దాని యొక్క మూవ్మెంట్ అంటే అది విచ్చుకునేటప్పుడు, అనుగ అంటే దాన్ని అనుసరిస్తూ వెళ్ళేటటువంటి మధుకరము అంటే ఏంటి, తేనెటీగల యొక్క శ్రీహి అంటే వాటి యొక్క శోభని, వాటి యొక్క
శోభని. ముషాం అంటే ముష్ణాతి అని అంటే ఏంటి? ముష్ణాతి అంటే అపహరించేటటువంటి అని అర్థం. అపహరించేటటువంటివి ఈ కను ఈ ఈ చూపులు. అంటే అపహరించడం అంటే ఏంటి? వస్తుగత్యా ఆ మంచి కుంద పుష్పాల చుట్టూత భ్రమరములు తిరుగుతూ ఉంటే ఒక అందం ఉంటుంది, అది చూడడానికి ఉంటుంది. ఆ అందాన్ని కూడా హరిస్తుంది ఈ చూపుల యొక్క అందం. అంటే దానికంటే చూడడానికి బాగుంది అని అర్థం. అటువంటి దశపురవధూ నేత్ర కౌతూహలాన. దశపురము అనంటే రంతిదేవుడు అనే రాజు యొక్క రాజధాని అని అంటారు. రంతిదేవుడి యొక్క రాజధాని ఈ రోజున రణథంబోర్ అని చెప్పని ఉంది. రణథంబోర్ అనేది చాలా ఫేమస్ టైగర్ రిజర్వ్ అనమాట. రాజస్థాన్లోకి వస్తుంది ఇప్పుడు అది. సో ఇట్స్ ఇన్ ద బార్డర్ ఆఫ్ రాజస్థాన్ అండ్ మధ్యప్రదేశ్ టువర్డ్స్ నార్త్ ఆఫ్ ఉజ్జయిని. సో ఆ దశపురం అంటే ఆ రణథంబోర్. ఆ రణథంబోర్ యాక్చువల్ అది రంతిదేవపురము. ఆ రంతిదేవపురం కాస్త రణథంబోర్ అయింది. ఆ రంతిదేవుడి యొక్క పురము దశపురము అనేది. ఆ దశపురంలో ఉండే వధూ అంటే స్త్రీల యొక్క నేత్ర కౌతూహలాన, నేత్రముల యొక్క కౌతూహలం అంటే వాళ్ళు చాలా కుతూహలంగా చూచేటటువంటి ఈ చూపులకి ఆత్మబింబం పాత్రీకురువన్, నీ ఆత్మబింబమును అంటే నిన్ను నువ్వు విషయముగా చేస్తూ వెళ్ళు. అంటే వాళ్ళని చూస్తుండగా వెళ్ళు అని అర్థం. లేకపోతే నువ్వు వెళ్తుంటే వాళ్ళు చూస్తుంటారు అని అర్థం. అది ఇంత డ్రమాటైజ్ చేస్తారనమాట. ఈ పాత్రీకుర్వన్ అనేది ఇప్పుడు అంటే మనం మామూలుగా నాటకాలు వేసేటప్పుడు పాత్ర అంటాం కదా, అట్లాంటిదేనా ఇది? అంటే ఇక్కడ అర్థంలో కాదు, ఇందాక నేను చెప్పినట్టు సబ్జెక్ట్ టు గేజ్ అనే బీయింగ్ సబ్జెక్ట్ అనేదే పాత్రీకుర్వన్ అనేది. తర్వాత ఇది ఏ ప్రత్యయం కింద వస్తుంది? అంటే ఇప్పుడు పాత్రీకుర్వన్ అంటే ఇది ప్రత్యయం అంటారు. చ్విప్ పాత్రం పాత్రీకరోతి ఇది పాత్రీకుర్వన్ అని. అభూత తద్భావే చ్విహి అని అంటారు అనమాట. చ్విప్ ప్రత్యయం. పరిచిత భ్రూలతా విభ్రమాణం. భ్రువోః భ్రువౌ లతే ఇవ. భ్రువౌ లతే ఇవ భ్రూలతే భ్రూలత ఇవ భ్రూలతాః పరిచితాః చ తాః భ్రూలతాః అంటే అది శోభిస్తున్నాయి. ఇక్కడ భ్రూలతానాం విభ్రమాః భ్రూలతా విభ్రమాః పరిచితాః భ్రూలతా విభ్రమాః యేషాం తే. విభ్రమాణాః భ్రూలతాః భ్రూలతాః అంటే భ్రూలతాః విభ్రమాణాః అంటే అది అట్లానే చెప్పాలా, లేకపోతే ఇక్కడ కర్మధారే వస్తుందా? ఇలా బహువ్రీహే చెప్పుకోవాలి. పరిచితాః భ్రూలతా విభ్రమాః యేషాం తే పరిచిత భ్రూలతా విభ్రమాః. పరిచిత భ్రూలతా విభ్రమాణాః యేషాం తే పరిచిత భ్రూలతా విభ్రమాణాః. ఈ విభ్రమాణం అనే అర్థం ఏంటి? అంటే విభ్రమము అంటే ఇక్కడ విలాసము అంటే దాని యొక్క శోభ అని అర్థం. శోభ. ఓకే, అదే అనుకుంటా. అంటే పరిచితం అంటే అవి ఉన్నాయి అనే. ఓకే. పక్ష్మోత్
पक्ष्मोत् क्षेपात् उत्क्षेपात् इవి पक्ष्मणोः उत्क्षेपः पक्ष्मोत्क्षेपः तस्मात् पक्ष्मणोः उत्क्षेपः पक्ष्मोत्क्षेपः तस्मात् पक्ष्मोत्क्षेपात् उपरि विलसत् कृष्णशारप्रभाणाम् उपरि ఉపరి విలసత్ అంటే ఇక్కడ ఈ పై భాగం అని కదా, అంటే కను యొక్క పై భాగం అని కదా. ఉపరి విలసంత్యః ఉపరి విలసంత్యః ఉపరి విలసంత్యః అని తీసుకోవాలి ఇక్కడ. ఉపరి అనే పదం అవ్యయం అవుతుంది. ఉపరి విలసంత్యః ఉపరి విలసంత్యః కృష్ణాశ్చ తాః శారాశ్చ కృష్ణశారాః. కృష్ణాశ్చ తాః శారాః కృష్ణశారాః కృష్ణశారాణాం ప్రభా. ఉపరి విలసంత్యశ్చ తాః కృష్ణశారాః ఉపరి విలసత్ కృష్ణశారాః తాసాం ప్రభాః. తాసాం ప్రభాః. కుందక్షేపానుగమధు కరశ్రీముషాం. కుందస్య క్షేపః క్షేపః అంటే వికసిస్తోంది అని అర్థం, వికసనం వస్తుంది కదా. కుందస్య క్షేపః కుందక్షేపస్య అనుగః కుందక్షేపానుగః కుందక్షేపాశ్చ తే మధుకరాః కుందక్షేపానుగమధుకరాః తేషాం శ్రీః కుందక్షేపానుగమధుకరశ్రీః. అంటే చూరణం. దీని బహువ్రీహి రాదేమో. ముషా అంటే అది అంటే తేషాం శ్రియః కిం ముషః అనేది చెప్పుకోవాలి, లేదా శ్రీం ముష్ణాతి అని నేను చెప్పుకోవాలి. శ్రియం ముష్ణాతి అని చెప్పుకోవాలి. తేషాం ముషః కుందక్షేపానుగమధుకరశ్రీః ముషః యేషాం కుందక్షేపానుమధుకరశ్రీముషాం. శ్రీముషా తేషాం శ్రీముషః ముట్ ముట్టను శ్రీముట్ శ్రీముట్ శ్రీముషౌ శ్రీముషః శ్రీముట్ తేషాం శ్రీముషాం. ఆత్మబింబం ఆత్మనః బింబం ఆత్మనః బింబం ఆత్మబింబం. దశపురవధూనేత్రకౌతూహలానాం. దశపురస్య వధూః దశపురవధూః వధూనాం నేత్రాణి దశపురవధూనేత్రాణి తేషాం కౌతూహలం దశపురవధూ కౌతూహలం తేషాం కౌతూహలం. అంతే. ఒకసారి శ్లోకం చదివేసి.
तामुत्तीर्य व्रजपरिचितभ्रूलता विभ्रमाणाम् पक्ष्मोत्क्षेपादुपरि विलसत्कृष्णशारप्रभाणाम् कुन्दक्षेपानुगमधुकरश्रीमुषामात्मबिम्बम् पात्रीकुर्वन् दशपुरवधूनेत्रकौतूहलानाम्